క్రీస్తులో మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఆది కాండము 43వ అధ్యాయము 29వ వచనము. దేవుడు నిన్ను కరుణించునుగాక. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యోసేపు తన సహోదరుడైన బెన్యామీనును ఆశీర్వదిస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను కరుణిస్తే నీ ఇరుకులన్నీ విశాలముగా మార్చబడతాయి. కనుక నీవు దేవుణ్ణి ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను కరుణిస్తానని ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను కరుణించాలంటే మొదటిగా నీ కన్నులు దేవుని తట్టు చూడాలి. నీవు ఇహలోక సంబంధమైన వాటి వైపు చూడడం మానేసి దేవుని తట్టు నీవు చూడగలిగితే దేవుడు నిన్ను కరుణిస్తానంటున్నాడు. రెండవదిగా చూస్తే నీ పాదములు దేవుని వాక్యానుసారముగా నడవాలి. మనం ఆయన చిత్తానికి తలవంచి ఆయన వాక్యానుసారముగా మనం నడుచుకునేటప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తానంటున్నాడు. మూడవదిగా ఆలోచన చేస్తే నీ చేతులను దేవునికి ఇవ్వాలి. ఇహలోక సంబంధమైన క్రియలు నీ స్వంత పనులు చేసుకునడానికి కాదు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన పరిచర్యలో నీ చేతులను నీవు వాడగలిగినప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను కరుణిస్తే నీ యొక్క ప్రతి ఒక్క ఇబ్బంది, సమస్య, నీ ఇరుకులన్నీ విశాలపరచబడతాయి. అవన్నిటిని కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన నిన్ను కరుణిస్తానంటున్నాడు. ఆయన నిన్ను కరుణించాలంటే నీవు ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యానుసారముగా నీవు నడవగలిగితే, నీ చేతులతో ఆయన పనిని నీవు చేయగలిగితే ఆయన నిన్ను కరుణించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని కరుణను మనము పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ ఉదయ కాలమున తండ్రి, అయా నీవు మమ్మల్ని కరుణించాలంటే మేము ఏ విధముగా జీవించాలో నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. ప్రభువా, అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి, నీ నామ మహిమార్థమే మేము జీవించడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు ప్రభువా, అయా యేసయ్యా, చూపు వలన, తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేయకూడనట్లు మా చూపులను, తలంపులను, క్రియలను, నడకలను, పడకలను పరిశుద్ధపరచమని చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని, మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.